జనం నేర్పిన గుణపాఠం. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్త మనకు ప్రధాన వార్తగా కనిపిస్తూ ఉంది. ఈ దేశంలో ప్రజలెవరూ రాజకీయ నాయకులను మోసం చేయలేరు. నాయకులే అధికార పీఠాలు ఎక్కిన తర్వాత ప్రజలను వంచారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తీర్పు ద్వారా యావత్ దేశానికే అద్భుతమైన సందేశం ఇచ్చారు. పాలకుడు ఎలా ఉండకూడదో తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న మోడల్ భావితరాల ప్రయోజనాలకు ఎంత ప్రమాదకరమైందో తమ తీర్పు ద్వారా ప్రజలు స్పష్టం చేశారు. వంచనతో రాజకీయాలు చేసే వారికి ఏ దుస్థితి ఎదురవుతుందో స్పష్టం చేశారు. సీఎం అనేవాడు బటన్లు నొక్కడానికే పరిమితం కాకూడదని, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలి అన్న సందేశాన్ని ప్రజలు బలంగా పంపించారు. కేవలం సంక్షేమం ద్వారా అభివృద్ధిని మాత్రమే నమ్ముకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ విషయంలో రుజువైంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల భావన ఉన్నప్పుడే ఎవరైనా మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఆ విషయాన్ని విస్మరించి సోషల్ మీడియా సైన్యాలు ఏర్పాటు చేసుకొనో, ప్రధాన మీడియాను దొడ్లో కట్టేసుకొనో పబ్బం గడుపుకోవాలి అనుకుంటే కుదరదని ప్రధాని మోదీ దగ్గర నుంచి తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ విషయంలో ప్రజలు రుజువు చేశారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక జగన్ తయారయ్యేవారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తూ అంతిమంగా దేశాన్ని దివాలా తీయించేవారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లోని అరాచకత్వం మన దేశంలో కూడా ఏర్పడేది. వైసీపీకి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నందున జగన్మోహన్ రెడ్డికి అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు. ఇప్పుడు ప్రతిపక్షమే లేకుండా పోయిందని కూటమి నేతలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కాబోయే మంత్రులు కానీ విర్రవీగితే 5 ఏళ్ల తర్వాత కర్రుగాల్చి వాతబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలన్నట. బాధ్యత గల మీడియాగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ సంస్థలు ప్రభుత్వ పోకడలపైన కన్నేసి ఉంచండి కన్నేసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కూడా ఆ స్థాయిలో మరి చేయాలి. ఒకవేళ ఆయన తప్పు చేస్తే చూద్దాం ఏం చేస్తారో. సో ఇట్లా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అరాచకం చేయడం వల్ల ఓడిపోయిండు అని ఆయన విశ్లేషిస్తూ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది.